కావలిపట్ట ప్రజలకు తెలుసు, తుమ్మలపేట వాస్తవులకు తెలుసు, అందరూ తెలుసు. ఆ స్థలమే వద్ది, ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తారు. ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు అవసరమా? మన దివంగత మన ఎక్స్ఎమ్మెల్యే గారు ఈయన గౌతమ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి శిలాఫలకాన్ని ఈయనకి అవసరం ఏముంది? ప్రతాప్ రెడ్డి గారికి ఆ బోడిగుండికి మోకాలు చెప్పకాలన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇదంతా ఎట్టుందంటే ఆ శిలాఫలకాలు కొట్టి నన్ను అంత అత్తమార్చి చెప్పనైతే నా అంతు చెప్పంతే చూస్తారు, మీ అంతు చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా మేము కూడా ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంస్కృతి ఎక్కడా లేదు. ఎమ్మెల్యే గారు కూడా మంత్రులు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా చదువుకున్న వ్యక్తి. మీరు కూడా ఈ యొక్క సంస్కృతిని అంతవరకు ఆపేసి మీ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయండి. అభివృద్ధి కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే దాని గురించి మా ప్రతాప్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ మాట్లాడతారే కానీ లేకపోతే వేరే విషయాలు ఏం అవసరం లేదు. మీరు ఎవరైనా కానీ ప్రతాప్ రెడ్డి గారైనా కృష్ణారెడ్డి గారైనా ఎవరైనా కానీ ఒక కావలి అభివృద్ధి చేసి వీళ్ళు చెప్తా ఉంటారు. పొద్దుకూకులో ఒక బ్యాచ్ ఉంది కనకపట్నం అని. ఆ కనకపట్నాన్ని ఎందుకు చేసి మీరంతా ఉద్ధరించండి అని కానీ ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని మీ అందరూ కూడా దయచేసి చెప్తూ ఈ యొక్క సంస్కృతిని మీరు మానుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.